రెబల్ స్టార్ ప్రభాస్తో నాగ్ అశ్విన్ తీసిన మూవీ కల్కి 2898 ఎప్పుడో రావాలి కానీ ఈ నెల 27కే ముహూర్తం మారింది. ఇప్పుడు ఏపీలో పవర్ మారటంతో అసలు నిర్మాత అశ్విని దత్ స్ట్రాటజీ ఏంటో ఇన్నాళ్లకు బయటపడింది. ఏపీలో కలిసొచ్చే కాలం ఎదురవటంతో కల్కి మూవీకి రోజుకు 4 ఆటలు కాదు 7 అంటున్నారు. నిజమేనా? మొదటి రోజే 100 కోట్ల సునామీకి స్కెచ్ వేస్తున్నారా? ఇంతకీ ఏం జరగబోతుంది? టేక్ ఏ లుక్. కల్కి మూవీ మేలో రావాలి కానీ వాయిదా వేశారు. ఆగస్టుకి అన్నారు. తర్వాత విచిత్రంగా ఎటూ కాకుండా జూన్ 27కి అనటం అప్పట్లో ఆ స్ట్రాటజీ ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు ఆ ప్లానింగ్ వెనుకున్న రీజన్ తెలిసి షాక్ అవ్వకుండా ఉండట్లేదు. ఏపీలో టికెట్ల రేట్లు, ఎక్స్ట్రా షోలకు మొన్నటి వరకు ఛాన్స్ లేదు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారింది. ఫిల్మ్ ఇండస్ట్రీకి టీడీపీ, జనసేన కూటమి సపోర్ట్ ఉంటుంది. కాబట్టే కల్కి మూవీని కావాలని ఎన్నికల ఫలితాలు తెలిసాకే విడుదల చేయాలనుకున్నారు. అదే ఇప్పుడు కలిసొచ్చేలా ఉందంటున్నారు. కల్కి మేలో కాకుండా జూన్ 27న రిలీజ్ అవ్వటం వల్ల ఈలోపు ఏపీలో ప్రభుత్వం మారే ఛాన్స్ ఉందని అంచనా వేసినట్టున్నాడు నిర్మాత. అందుకే కలిసొచ్చే కాలంగా ఘనంగా కల్కిని రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ చేశాడంటున్నారు. సలార్ ఎంతగా 700 కోట్లు రాబట్టినా చాలా కండిషన్స్ మధ్యే ఆ మూవీ వచ్చింది. ఇప్పుడు ఏపీలో రోజుకు 4 ప్లేసుల్లో 6 నుంచి 7 ఆటలు వేసుకునే ఛాన్స్ ఉందట. అలాంటి పర్మిషన్ దొరికితే ప్రభాస్ కల్కికి కలెక్షన్ల పంటే. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్తో పోలిస్తే కల్కి ప్రపంచవ్యాప్తంగా 10,000 థియేటర్స్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంత భారీ ఎత్తున రిలీజ్ చేసి మొదటి రోజే 100 కోట్లు రాబట్టే ప్రయత్నం జరుగుతోంది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అయ్యాయో అందుకు 2 సంఖ్యలో కల్కి రాబోతోంది. ఈ వారం మీడియం రేంజ్ మూవీస్ సందడి మొదలు కాబోతోంది. కానీ అసలు సునామీ ఈ నెలాఖరులో మొదలు కాబోతోంది. కల్కిని భారీ ఎత్తున రిలీజ్ చేయటమే కాదు, ప్రివ్యూలు, ఎక్స్ట్రా షోలతో తెలంగాణ, ఏపీలోనే ఏకంగా 300 కోట్లకు పైనే రాబట్టే ప్రయత్నం జరుగుతోందట.